వెల్కమ్ టు జనబెహరి న్యూస్. పలమనేరులోని తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రికి తెలుగుదేశం ప్రజల ఆత్మ గౌరవ ప్రతీక స్వర్గీయ నందమూరి తారక రామారావు 103వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలో అగ్రికల్చర్ మార్కెట్ యార్డు వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి టీడీపీ నాయకులు కార్యకర్తలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు ఆర్వి బాలాజీ, పట్టణ ప్రధాన కార్యదర్శి గిరిబాబులు మాట్లాడుతూ తెలుగు జాతి గౌరవాన్ని దేశ రాజధాని ఢిల్లీలో గర్వంగా చాటిన మహనీయుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. రాజకీయాల్లో కొత్త వరవడిని తీసుకొచ్చి ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని పేర్కొన్నారు. పేదలు, బీసీలు, మహిళల సంక్షేమం కోసం ఎన్టీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసి సామాన్య ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారని తెలిపారు. మహిళా సాధికారతకు ప్రాధాన్యత ఇచ్చిన తొలి నాయకుల్లో ఎన్టీఆర్ ఒకరని, మహిళలకు ఆస్తి హక్కులు కల్పించడం వంటి చారిత్రాత్మక నిర్ణయాలతో వారి అభివృద్ధికి బాటలు వేశారని గుర్తు చేశారు. अमर है, अमर है, एनटीआर अमर है, अमर है, एनटीआर अमर है, जोहार एनटीआर, నా అందరూ బాలాజీని తినిపించాలి నాన్న. అందరికీ నమస్కారం. యావత్ ప్రపంచంలో ప్రతి తెలుగు వాడికి ఈరోజు గర్వించదగ్గ విషయం. ఎందుకంటే తెలుగు జాతి ఆరాధ్య దైవం కీర్తి చేసిన నందమూరి తారక రామారావు గారు ఈ తెలుగునాట జన్మించి 103 సంవత్సరాలు అవుతున్నది. ఎందుకంటే ఆయన ఒక యుగ పురుషుడు. సినీ వినీల ఆకాశంలో ఎక్కడో కృష్ణ జిల్లా నిమ్మకూరులో పేద రైతు కుటుంబంలో పుట్టి అక్కడి నుంచి అంచెలంచెలుగా ఎదిగి సినీ వినీల ఆకాశంలో దాదాపు 4 దశాబ్దాలుగా మొగటం లేని మహారాజుగా ఒక విశ్వవిఖ్యాతుడై తన నటనా చాతుర్యంతో వివిధ కళారూపాల్లో తన చాతుర్యాన్ని ప్రదర్శించి అదేవిధంగా ఈ తెలుగు జాతి నాకు ఏదైతే ఇచ్చిందో నేను వాళ్ళకి ఏమైనా ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ తెలుగు ఆ రోజు మన మద్రాసీలుగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటే అక్కడ ఢిల్లీలో తెలుగు జాతి వాడంటే మర్యాద లేకుండా వాళ్ళంతా మద్రాసీలను చెప్పబడుతుంటే ఆ రోజు తన చాతుర్యంతో తెలుగు వాడి దశ దిశ కీర్తి కిరీటం ఎగరాలనే ఒకే ఒక ఉద్దేశంతో పార్టీ స్థాపించినాడు. ఆ పార్టీ కూడా తెలుగుదేశం అనే నామకరణం ఏ ముహూర్తాన్ని చేసినాడో ఇంతింతై వటుడింతైని ఆ రోజు వేసిన బీజము ఈ రోజు మహావృక్షమై ఆ వృక్షం కింద ఎందులో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలో చిరు ఉద్యోగాలు ఆ రోజు తెలుగుదేశం వచ్చానే ఆంధ్రప్రదేశ్లో చైతన్యం రాజకీయం చెందింది. అట్లా ఢిల్లీ మెడలు వంచి 9 నెలల్లోనే పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చిన ఘనత ప్రపంచంలో ఎన్టీ రామారావుకి దక్కుతుంది.
ఈ రోజు ఆయన అడుగుజాడల్లో నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అమర్నాథ్ రెడ్డి గారు కావచ్చు, లోకేష్ బాబు కావచ్చు, మేమంతా కూడా ఆ వృక్షం కింద నుంచి ప్రజా సంక్షేమంలో మేమంతా తరించి పేదలకు ఏదైతే సంక్షేమ పథకాలు ఈ రోజు ప్రతి ఒక్కరూ చెప్పేది ఆనాడు ఎన్టీఆర్ చేసి చూపించినాడు. ఈ రోజు కూడా అమర్నాథ్ రెడ్డి గారు మహానాడులో ఉన్నారు కాబట్టి పొలంనేరు నియోజకవర్గం అంతా ఘన నివాళులు అర్పించుకుంటూ ఈ 2 రోజులు మహానాడిని దిగ్విజయం చేస్తున్నాము. ప్రతి ఒక్క కార్యకర్తలకి తెలుగుదేశం పార్టీ వందనాలు చేస్తున్నాము. ఈరోజు మన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారి 103వ జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ, బీసీ నాయకులకి, మైనార్టీ నాయకులకి అందరికీ నా నమస్కారాలు, శుభాకాంక్షలు. ఎందుకంటే ఆయన ఆనాడే ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ స్థాపించారో ఆ రోజే ఆయన మహిళలకు కానీ బీసీలకు కానీ పెద్దపీట వేశారు. ఈరోజు వచ్చిన గవర్నమెంట్ వాళ్ళు అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కానీ అదే కానీ మోడీ గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ 33% మహిళలకు కేటాయిస్తున్నారంటే దానికి బీజం వేసిందే నందమూరి తారక రామారావు గారు. ఆ రోజుల్లోనే ఆయన మహిళలకి పెద్దపీట వేశారు. అదేవిధంగా బీసీ నాయకులు కూడా ఇంతమంది బీసీ నాయకులు ఈరోజు రాజకీయంగా పైకి ఉన్నారంటే, పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నారంటే దానికి కారణము ఆ రోజు నందమూరి తారక రామారావు గారే. దాన్ని ఆచరిస్తూ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ దాన్నే కంటిన్యూ చేస్తూ ఈరోజు 33% మహిళలకి కేటాయిస్తున్నారు. అదేవిధంగా అందరికీ ఇక్కడ బీసీ నాయకులకు కానీ బీసీలకి ఎన్టీ రామారావు గారు చేసిన ఇది బీసీ నాయకులకు చేసిన త్యాగమే అది. ఎందుకంటే ఈరోజు 33% మోడీ గారు చెప్పడం కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఆచరించడం కానీ అన్నిటికీ కార్యక్రమం ఎవరంటే ఎన్టీ రామారావు గారే. అదేవిధంగా ఆ రోజే మహిళలకి ఆయన ఆస్తిలో సమాన హక్కు కల్పించారనమాట. అది కూడా ఎన్టీ రామారావు గారే మొదట మన ఆంధ్రప్రదేశ్ దేశంలోనే స్థాపించింది ఆయనే అనమాట. ఏం స్థాపించారంటే మహిళలకి వాళ్ళ ఆస్తి హక్కులో భాగము పెట్టడం అనేది ఆ రోజుల్లోనే ఆయన చేశారు. అలాంటి నాయకుడు ఈరోజు ఆయన 103వ జయంతి సందర్భంగా ఆయనకి ఘన నివాళులు సమర్పించుకుంటూ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ ఆ యొక్క ఎన్టీ రామారావు గారి స్ఫూర్తితోనే ఈరోజు మేమందరం ముందుకు నడుస్తున్నాము. అదేవిధంగా చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ బాబు కానీ ఇక్కడ మన అమర్నాథ్ రెడ్డి గారు కానీ అందరూ ఆయన అడుగుజాడలు నడుస్తూ ఈ తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు, నమస్కారాలు. జై హింద్, జై చంద్రబాబు నాయుడు గారు, జై అమర్నాథ్ రెడ్డి గారు.